హాయ్ గైస్. సో ఈరోజు అయితే సండే, ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు. సో తీసుకుందామని చెప్పేసి అయితే మేమైతే కూరగాయల మార్కెట్కి వచ్చాము. ఇది ఎంట్రన్స్. సో వెళ్తున్నాము. ఈరోజు సండే అండ్ ఏంటంటే రేపు ఫెస్టివల్ ఉంది కాబట్టి మార్కెట్లో కూడా జనాలు అయితే ఫుల్ హడావిడి ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే అయితే జిలేబీ బండి. ఎట్లయినా వెళ్ళేటప్పుడు జిలేబీ బండి దగ్గరికి వెళ్ళి జిలేబీ అయితే తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అండ్ ఫెస్టివల్ కాబట్టి బంతిపూలు అయితే చూడండి మొత్తం కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. అండ్ కాస్ట్ అయితే అడిగి తెలుసుకున్నాను. కేజీ వచ్చేసి 60 ఇస్తా ఉన్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో బంతిపూలు కొన్నట్టయితే లేను. సో అందుకోసమనే కాస్ట్ అయితే పర్లేదు అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా, ఇట్లా ఈ మార్కెట్లో స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా కుప్పలుగా అమ్ముతారు. సో ప్రతి కుప్ప ఏంటంటే 20 రూపాయలు. మీరు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా 20 రూపాయలకి కుప్ప. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, చామంతి అయితే టూ మచ్ రేట్ అండి. 200 కేజీ ఉంది. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఎంత చెప్పినా మనకు అవసరం కూడా తీసుకోవాలి. అండ్ టమాటో వచ్చేసి 20కి కేజీ ఉంది. అండ్ ఇక్కడ అన్నీ తెలుసుకొని తీసుకున్నాం ఫైనల్గా. ఇక్కడైతే పపాయ కేజీ 20 ఉంది. ఒక దగ్గర ఏమో 20 అన్నారు, ఇంకో దగ్గర ఒకలాగా అన్నారు. బట్ ఇక్కడైతే ఈ తాత 20కి ఒక ఫ్రూట్ ఇస్తాను తీసుకోని చెప్పారు. సో చూద్దాం ఎలా ఉంటుందని అని చెప్పి నేనైతే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా మెల్లగా తీసుకుందాం ఏదైనా అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. అన్నీ డిఫరెంట్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. సో రేపు ఇంకా దీపావళి పండుగ కాబట్టి చాలామంది నోముకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఐటమ్స్ కోసం అయితే ఎక్కువ వచ్చారు. ఇక్కడ ఈ మార్కెట్లో అయితే నోముకు సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఫ్లవర్స్ ఏదైనా కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మేమైతే ఎప్పుడు నోముకోలేదు. బట్ ఈ నోము వాటిని చూస్తే నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇంకా అన్నీ చూసేసి మాకు కావాల్సిన ఐటమ్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ ఏదైనా కూడా 20 రూపీస్ ఉందండి. మిర్చి కానీ, క్యారెట్, బీట్రూట్ అండ్ వంకాయ, చామదుంప, బీనీస్కాయ, క్యారెట్ అండ్ చిక్కుడుకాయ ఏదైనా కూడా 20 రూపీస్ అన్నారు. అండ్ ఆనియన్ అయితే ఇక్కడ కేజీస్ వైజ్గా 5 కేజెస్కి 100 రూపీస్ అని చెప్పారు. ఆలు అయితే 4 కేజెస్కి 100 అన్నారు. ఆలు 4 కేజెస్కి అయితే 100 అన్నారు. బట్ ఒక కేజీ తీసుకుంటే 30 అని చెప్పారు. మేమైతే ఒక కేజీ తీసేసుకుని అయితే వచ్చాము. అండ్ ఏంటంటే ఇక్కడ పీచు మిఠాయి అయితే చూసారా అండి. పీచు మిఠాయి నచ్చిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అది చూడగానే నాకైతే కొనుక్కోవాలనిపించింది. సో మా మమ్మీ అయితే అన్నీ కొనేసిన తర్వాత నేను వెళ్ళి కొనుక్కున్నాను. అండ్ మార్కెట్లో మేము 2 hours తిరుగుతూనే ఉన్నాము. సో చెరుకు చూడగానే చెరుకు తాగాలనిపించింది. అలాగే చెరుకు తీసుకున్నాము. ఇక్కడ ఫ్రూట్స్లో కూడా సీతాఫలం అయితే తీసుకున్నాము. 100కి అయితే 5 ఇస్తాడు. సో ఇదైతే బాదుషా సింగిల్ పీస్ 10 రూపీస్ ఇస్తున్నారు. సరే కొంచెం తిరిగి టైర్డ్ అయిపోయామన్నట్టు అయితే ఒక సింగిల్ పీస్ తీసేసుకొని అక్కడే తినేసాను. అండ్ ఇక్కడ చూస్తే ఏ పల్సెస్ అయినా ఏదైనా కూడా 20 రూపీసే. బట్ మొన్నటి వరకు కాస్ట్ తక్కువ ఉండడం వల్ల 20కి ఇచ్చారు. ఇప్పుడు పప్పు కాస్ట్ పెరిగినందువల్ల అయితే పప్పు చిన్న ప్యాకెట్ 30కి ఇస్తున్నారు. కొంచెం మీడియం సైజ్ అయితే 60 రూపీస్కి. సో ఇక్కడ ఈవెన్ పాపడాలు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ రస్క్ ప్యాకెట్స్ అండ్ ఇక్కడ చూసి అయితే మిర్చి పౌడర్ అండ్ పసుపు వీటిని కూడా అమ్మేసరికి నాకు కొంచెం ఒకలాగా అనిపించింది. ఊర్లలో అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ నోము దండలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చెప్పాను కదా ఫెస్టివల్ కాబట్టి అందరూ ఇక్కడే వచ్చేసి తీసుకుంటున్నారు. అండ్ మాకైతే ఆ మార్కెట్లో నల్లపోచమ్మ టెంపుల్ అని కూడా ఉండే, అంటే అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. బట్ వెళ్ళిందే లేదు కాబట్టి మేమైతే అదంతా ఏం చేసుకోలేదు. సో కావాల్సిన రేపటి కోసం కావాల్సిన
కొన్ని ఫ్లవర్స్ అండ్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకొని అయితే ఇంకా బయలుదేరుదామని చూస్తున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చి 2 hours అవుతుంది. సో ఎవ్రీ మంత్ ఫస్ట్కి అయితే వెజిటేబుల్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. సో అది ఏ రోజు వచ్చినా కూడా మనం ముందే చెక్ చేసుకొని దాని ముందే ఇంకా మనం వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకా ఎలాగో ఒకవేళ సండే వస్తుంది, సండే మార్కెట్ కదా, సో సండే మార్కెటే తెచ్చుకుందాం కనుక ఉంటే సండే రోజు ఒకవేళ ఫస్ట్ అయినా కానీ మనతో డెఫినెట్గా సండే కూడా మార్కెట్ ఉంది. సో చూసుకొని ఇంకా చేసుకోండి. 2 hours అయితే తిరిగి మేము మొత్తం అయితే ఒక వారానికి సరిపడా సామాన్ అయితే తీసుకొని ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.